పర్మనెంట్ కోసం తాపత్రాలు పడుతూ అతన్ని అతని పిల్లలు అది మునిమాను మనలు వాళ్ళందరికీ ఇంకా సాధించుకోవడానికి అందరికీ పెట్టుబడి పెట్టడానికి వాళ్ళందరికీ కూడా ఆస్తులు సంపాదించుకోవడానికి శిక్షాలని విధానాలు ఈ రకమైన దోపిడీ ఏది అమరావతి ఆలోచించండి నాకు వర్ణం ఉంది ఎలాగే ఇంకో సంవత్సరం పోయిన ఇంకా అమరావతి వదిలేస్తారు ఇంకా కొత్తగా విశాఖపట్నం నేనే అభివృద్ధి చేశానని చెప్పే పరిస్థితి వస్తాడు చూడండి ఇప్పుడు చెప్తున్నాను విజయవాడలో చెప్తున్నాను ఇంకో సంవత్సరం పోయిన అమరావతి మాత్రం ఇంకా విశాఖపట్నం నేనే అభివృద్ధి చేశాను విశాఖపట్నం నేనే కట్టాను విశాఖపట్నం సముద్రాన్ని నేనే తీసుకొచ్చాను అని చెప్పి ఆశ్చర్యపోవడం అవసరం లేదు ఈ 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నారు విశాఖపట్నంలో ఒక్కటంటే ఒక్క ముచ్చుకి ఒక్క పరిశ్రమనే తెచ్చారో చెప్పాలంటే చాలా ఏదంటే ఉదురు తుఫాను ఎత్తున్నదో ఉదురు తుఫాను తెలిసి ఆపరేట్గా విజయవాడకి నెల్లూరుకి చిత్తూరుకి కడపకి విశాఖపట్నంలో ఉదురు తుఫాను ఏం జరిగిందో తెలియదు కదా నేనే చేశానని తప్పు కొట్టుకుంటాను దురదృష్టం ఇంత మనకి టెక్నాలజీ ఇంత కమ్యూనికేషన్ పెరిగిన తర్వాత విశాఖపట్నం తాగడానికి నీళ్ళు 3-4 రోజులు వేరే ఇంకెంత దుస్తుతుందనేది మీరు అర్థం చేసుకోండి సుమారు 20 రోజుల వరకు కమ్యూనికేషన్ గ్రామాల్లో వచ్చి కరెంటు వెళ్ళే పరిస్థితి ఏర్పడిందంటే ఆలోచించేయండి ఆయన మాట చెప్తుంటారు ప్రతి సంక్షోభాన్ని అవకాశం కింద మలుచుకోవాలని చెప్పి ఆ సంక్షోభాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు దానికి అవకాశం కింద మలుచుకొని మొత్తం కోరుకు తీశారు ఇవాళ దానికి గొప్పగా చెప్తారు ఆ సంక్షోభాన్ని ఒక అవకాశంగా మలుచుకున్నారు ఇది దోపిడీ ఇంకో మాట చెప్పారు పాపం ఎంత మొన్న రాత్రి ఆయన తాలూకా ప్రెస్ కాన్ఫరెన్స్ చూస్తే ఎంత ఆవేదనగా ఆయనే బాధపడుతున్నట్టు ఈ రాష్ట్రంలో ఆయనట్టు ఏదో పెడుతూ వైఎస్ గారి కుటుంబం గురించి ఫ్యాక్షన్ గురించి వారి రాజకీయ హత్యల గురించి వారు మాట్లాడుతున్నారు గురువుంది కిందకంత దాని వెనక ఉన్న కింద ఉన్న తాలూకా మొత్తం తెలియవంట ఆ రకంగా ఉంది ఆయన తాలూకా మాట చూస్తుంటే విజయవాడ నడిపడి మాట్లాడుతున్నాను హత్యలు ఫ్యాక్చర్లు ఎవరు చేశారో ఈ విజయవాడ పట్ల ప్రజలకు తెలియదా ఈ రాష్ట్ర ప్రజానికి తెలియదా ఒక రాజకీయ నాయకులు హత్యలు నీ పాత్ర లేదా ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి తాలూకా హత్యలు మీ పాత్ర లేదా ఈ దేశ స్వాతంత్రంలో మన జెండాని ఆవిష్కరించా జెండాని రూపకల్పన చేశా పెద్దగారి కుటుంబం నుంచి వచ్చిన ఒక పాత్రికేయుడిని హత్య చేసిన దాంట్లో మీ పాత్ర లేదా ప్రజలందరికీ తెలిస్తే రాజకీయంగా ఉన్న రకాలుగా చంపింది ఎవరు తెలుసు చంపించింది ఎవరో తెలుసు ఆ రోజు ముద్దాయిలో ఇవాళ ప్రభుత్వ క్యాబినెట్లోనూ ప్రభుత్వంలోనూ ఇవాళ నా నాయకులుగా చలబోతున్న వారి సందర్భాన్ని తెలుసు మన అధికారిగా ఉన్న రాజేంద్ర గారు ఆయన చీఫ్ సెక్రటరీగా ఉన్న నేపథ్యంలో ఆయన యాక్సిడెంట్లు జరిగిన సందర్భంలో ఆ నాయకులు ఎవరు తెలుసు మన దశలో దగ్గర దశలు జరిగినప్పుడు ఆయన్ని ఎంతవరకు తెలిసింది ఎవరికో తెలుసు ఎంతెందుకండి ఎన్టీ రామారావు వాళ్ళు విజయవాడలో తప్పు జరుగుతున్నప్పుడు ఒకరు కట్టుబడికి వచ్చాడు ఆయన దగ్గరికి ఈరోజు కట్టుబడికి ముఖ్యమంత్రికి వస్తున్నాడనే సందర్భం ఉంటే అది బాధ్య మళ్ళీ బాధ్య ఒక ఆ తర్వాత వాడేవాడు అతనేమేది ఇవన్నీ నేను చెప్తున్న మాటలు కాదు ఆ రోజు తెలుగుదేశం పార్టీ క్యాబినెట్ లో ఉన్న హరిరామ్ జోగే గారు
ఆయన బుక్లో రాసిన విషయాలు ఇవన్నీ కూడా ఆయన స్వయంగా ఇది ఎవరో చెప్పింది రాజకీయంగా ఏదో ఆయన పలుకుబడి చేసి ఆయన వందరాజు పలికి బాబు ఇదే అని చెప్పి రాసేది కాదు. ఇంతెందుకు స్వయాన ఈ అందరికీ కూడా ఈ రాష్ట్ర ప్రజాధికారికి సంక్షేమం అంటే మారు పేరు. ఎవరి పేరు చెప్తే సంక్షేమం గుర్తొస్తుందో, ఎవరి పేరు చెప్తే ఇవాళ కూడా బాబు నీ గుడిజబ్బు వచ్చింది ఎలా బాగు చూసుకుంటే ఆ మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారి వల్ల అని చెప్పుకునే ఆ రాజశేఖర తండ్రిని తప్పించింది ఎవరు? ఇవన్నీ ఫ్యాక్షన్ రాజకీయ ఇవన్నీ రాజకీయాల్లో కుట్రలో భాగం కాదా? ఇవాళ వచ్చి నంగనాథ్ ఏదో సంవత్సరాలు బాబు అనుకొని ఎంతో ఏదో దీనంగా మాట్లాడుతుంటే రాష్ట్ర ప్రజానికి నమ్ముతారనుకుంటున్నారా? చర్చ ఏదైనా ఉంటే నువ్వు చెప్పుకో. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో విజయమ్మ గారు వచ్చి అక్కడ ఓడిపోయారు అన్నారు. విజయమ్మ గారు ఓడిపోయారు, ఎందుకు ఓడికి తీశారని అడిగారు. రాజకీయాల్లో గెలుపుకోవడం శాసనం. పిటి రామారావు నాయుడు, ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు అందరూ అంతెందుకు నువ్వు చంద్రగిరిలో ఓడిపోయేదా? ఎంతెందుకు చెప్తున్నాను బాబు? మొన్న జరిగిన 14 ఎన్నికల్లో చిత్తూరులో 14 సీట్లు ఉన్నాయి. నీకెన్ని వచ్చాయి? నీ సొంత జిల్లాలో 6, వైఎస్ఆర్సీపీకి ఎన్ని వచ్చాయి? 8. మరి నీ తాలూకా పుట్టుక నుంచి నీ మచ్చలని తెలిస్తే అందరికీ మరి తెలిసిన వాళ్ళు ఎందుకైనా నీ పుట్టుకతో నీ మచ్చలని తెలుసు కాబట్టే మీ పుట్టుపూర్వకాలు తెలుసు కాబట్టే 8 సీట్లు వైఎస్ఆర్సీపీకి ఆ జిల్లాలో వచ్చాయి. అది అవునా కదా? గెలిపోవడంలో అక్కడున్న స్థానిక మన పరిస్థితులు బట్టి, ప్రజల్లో ఉన్న పరిస్థితులు బట్టి, లేదు రాజకీయ పార్టీలు వాళ్ళు చేస్తున్న విష ప్రచారాలను బట్టి, లేదు కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ తాలూకా అసత్వాన్ని బట్టి గెలిపోవడంలో. అందుకని గెలిపోవడమే దేవాదేవం అంటారు ఎంత మనం కృషి చేసినప్పటికి కూడా. కానీ ఆ రకమైన మాటలు మాట్లాడడం ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఇది ఎంతవరకు సంబంధించమని అడుగుతున్నా. రాష్ట్ర ప్రజలు ఆలోచించేయండి. ప్రత్యేక హోదా కోసం ఆ రోజు శాంతియుతమైన ర్యాలీని రాష్ట్రం అంతా కూడా చేస్తున్నాము, మాకు పర్మిషన్ ఇవ్వమని అడిగితే విశాఖపట్నాన్ని తగలబెట్టడానికి అడుగుతున్నామని అడిగారు. మేము ఆ గ్రామంలో పుట్టలేదా? మేము మా పుట్టినూరులో మా పెరగాలని మాకు లేదా? ఆ విశాఖపట్నం అభివృద్ధి మాకు అక్కర్లేదా అడిగాము. సరే అది పక్కన పెడదాం, పోనీ పక్కన పెట్టుకుంటే మరి మిగతా జిల్లాలో ఎందుకు ఇవ్వలేదు పర్మిషన్? మిగతా 13 జిల్లాలో 10 జిల్లా విజయనగరం ఇచ్చావా, శ్రీకాకుళంలో ఇచ్చావా, కర్నూలులో ఇచ్చావా, అనంతపూర్లో ఇచ్చావా, కడపలో ఇచ్చావా, విజయవాడలో ఇచ్చావా, గుంటూరులో ఇచ్చావా? ఎక్కడికెక్కడ అరెస్ట్ చేసే? మరి దాని సమాధానం ఏంటి? అంటే ఇవన్నీ కూడా ప్రజల్ని మభ్యపెట్టడానికి, ఏదో నీకు వచ్చిన గదికన్నా గోకన్నా టక్కుడే మారి నీ చాలా బాగా మాటల చాతుర్యంతో అంటే ప్రజలు మోసపోయి ఇంకా నా గడుపుతాం అనుకుంటున్నావా? గడపడు. నీ రాక్షస బుద్ధి ప్రజలందరికీ తెలుసు. ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోవడం కావాలని కోరుకున్న వ్యక్తి నువ్వు అనుకుంటున్నావు. నువ్వు అయితే బయటకు చెప్తున్నావు నీ వ్యక్తిగత ఆరాధన కోసం. నిన్న మొన్న విన్నాను. అసలు ఈ ప్రజలు ఏమైనా అనుకుంటారని కూడా ఆయన లేదు. భారతదేశం అంటే హైదరాబాద్ అనుకుంటారు, ఇది ఆంధ్ర అనుకుంటారు అందరూ. అది ఎవరైనా తింటే నవ్విపోతారు. మనం భారతదేశంలో ఒక అంతర్భాగం, దేశం తాలూకా ప్రతిష్ట, దేశం తాలూకా సౌభాగ్యం, దేశ సమైక్యత, మన తాలూకా మనది. దేశాన్ని గౌరవించుకొని మనం గౌరవించుకోవాలి. పరిస్థితి అసలు నీ మాటలు చూస్తుంటే కోటసాడిపోతున్నాయి. అది ఎక్కడెక్కడో తెలియట్లేదు. ఇవాళ చూస్తే 10,54,000 కోట్లు మళ్ళీ ముందుకు వచ్చాడు.
ఎంఐ ఏదో మొన్న రోజు ఇక్కడ మాట్లాడినా హైదరాబాద్లో మాట్లాడినా బీడీ శెట్టి కంపెనీకి మన అమరావతిలో 5 ఎకరాల స్థలం ఇచ్చింది లాస్ట్ క్యాబినెట్ లో. దేనికోసం ఇచ్చింది? ఒక మెడికల్ యూనివర్సిటీ పెట్టడానికి, మెడికల్ తాలూకా అంటే మంది ఆరోగ్య పరికరాలు తయారు చేసే సంస్థకి తయారు చేయడానికి, హాస్పిటల్స్ పెట్టడానికి అని ఎంఓయూ సైన్ చేసి ఇచ్చారు. ఎప్పుడైనా ఒక కంపెనీకి ఎంఓయూ సైన్ చేస్తే ఏం చేస్తారు? ఆ కంపెనీ తాలూకు క్రెడెన్షియల్స్, ఆ కంపెనీకి ఉన్న ఎక్స్పీరియన్స్, ఆ కంపెనీకి ఉన్న నెట్వర్క్ అన్ని చూసి ఆ కంపెనీకి వచ్చి మనం ఏదైనా ఇస్తాం. బీడీ శెట్టి కంపెనీ బేస్డ్ వచ్చి ఇది దుబాయ్ బేస్డ్ కంపెనీ. ఆ బీడీ శెట్టి కంపెనీ మెయిన్ బిజినెస్ ఏంటి? మనీ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్ చేస్తే, మనీ ఎక్స్చేంజ్ చేస్తాం కదా మనం. ఎక్కడ ఫారెన్ ఎక్కడ విదేశాలకు వెళ్ళినప్పుడు రూపాయలు మార్చుకుంటాం కదా మరి ఆ కంట్రీతో కదా, ఆ ఎక్స్చేంజ్ చేస్తే అది మెయిన్ బిజినెస్ వాళ్ళు. వాళ్ళకి ఏమైనా ఈ తయారు చేసే వాళ్ళు కానీ లేదు దుబాయ్ ఎక్కడ ఒక మెడికల్ కాలేజీ కానీ కళాశాల ఉందా? లేదే. మళ్ళీ ఆ కంపెనీ వచ్చి 40,000 కోట్లు ఇవాళ ఎంఓయూ సైన్ చేసింది. నమ్మడానికి చక్కమైనా లాస్ట్ 80 సోలార్ ఎనర్జీ గురించి 1,50,000 కోట్లు ఈ సంవత్సరంలో ఇది అన్నాం. దాని నుంచి ఎన్ని మెగావాట్లు వస్తుంది పవర్? టెక్నికల్ గా మనం మాట్లాడుకుంటే అంటే ప్రధాన ఆలోచన ఎందుకు చెప్తున్నారండి లెక్క మీకు? దేశంలో 8% అంటే మన రాష్ట్రంలో ఎంతైతే మనకి అవసరమో విద్యుత్ శక్తి అవసరం, ఎన్ని యూనిట్లు అవసరమో అందులో 8% వచ్చి ఇది ఉండాలి. గ్రీన్ కానీ గ్రీన్ ఎనర్జీ కానీ సోలార్ కానీ లేకపోతే విండ్ కానీ వీటి నుంచి ఉండాలనేది మన దీంట్లో ఉంది. ఆ 8% కంటే ఎక్కువ వస్తే ఈ రేటు కంటే ఈ రేటు కంపేర్ చేయకపోతే ఏం చేస్తారు? ఏం చేసుకుంటారు? దేశమంతా ఇప్పుడు మీకు ఇది జరుగుతుందా అంటే 150 కోట్లు కూడా ఎదురు ఉన్న 150 కోట్లు వృధా అంటే రావు. ఇలాగే హాస్పిటల్ గత సంవత్సరం వచ్చి టూరిజంలో గత పెట్టారు 4,70,000 కోట్లు టూరిజంలో. అందులో ఎన్ని రోజులు వచ్చి చెప్పానండి? అమరావతి కాదు రాష్ట్రం మొత్తం జిల్లాకు ఒక స్టార్ హోటల్ పెట్టారు. ఏంటి ఒక ఎయిర్పోర్ట్, ఒక స్టార్ హోటల్. ఎక్కడ వచ్చింది? ఎయిర్పోర్ట్ లేదు, స్టార్ హోటల్ లేదు. నేను ఇండస్ట్రీ మినిస్టర్ దగ్గర నుంచి అంటే 2004 నుంచి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎక్స్పాన్షన్, ప్రతి సంవత్సరం ఎక్స్పాన్షన్ వాళ్ళు మనం రిక్వెస్ట్ చేస్తున్నాం, కడతామన్నారు. పాపం దేశంలో ఉన్న స్టీల్ తాలూకా మార్కెట్ లో వచ్చిన సౌలభ్యం వల్ల దీనివల్ల కొంత అనుకూలత వల్ల వాళ్ళు చేయలేకపోతున్నారు. దానికోసం ట్రై చేస్తున్నారు. మళ్ళీ ఎక్కడది పెట్రోకెమికల్ మనం అడుగుతున్న దగ్గర నుంచి కదా చంద్రబాబు ఉన్నప్పుడు పెట్రోకెమికల్ ఉంది, ಮತ್ತೆ రాజశేఖర ఉంది, ఇప్పుడు ఉంది, మళ్ళీ ఇప్పుడు 40,000 కోట్లు. ఇనిషియేషన్ చేయడం ప్రయత్నం చేయడం తప్పు కాదు, ఏం తప్పన్నాం. కానీ ఆ ప్రయత్నంలో భాగంగా అనవసరంగా ఫాస్ట్ మెసేజ్ కోసం, ఫాస్ట్ దీని కోసం అలా తీసుకొచ్చి ఎవరు కనిపిస్తే వాడి బతిమాలు తీసుకొచ్చి వాడికి వచ్చి ఒక 4 కోట్లు కుట్టించి మళ్ళీ 4 కోట్లు వేయించి వాడితో ఎంఓయూ సైన్ చేసి తలకాయల మీద వచ్చి వెళ్తే దానికి విలువేంటి? దేనికోసం ఇది? ఇప్పుడు మీ ఖర్చు 100 కోట్లు. నిన్న మొన్న ఇంగ్లీష్ ఛానల్ చూపెట్టారు, సెక్టర్ వైజ్ చేసుకొచ్చారు. 100 కోట్లు ఖర్చు పెట్టారు ఇప్పటికని. ఈ రకంగా ఇచ్చేస్తున్న ప్రయత్నం అసలు చూస్తే లేదు. అన్ని రంగాలు కూడా ఇబ్బంది పడుతున్నాయి. రాష్ట్రంలో అన్ని రంగాలు ఏ సెక్టర్ కూడా సంతృప్తిగా కలిగలేదు. ఎవరు సంతృప్తిగా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు తాలూకా అనుచరులు, ఆ మంత్రులు, ఆ శాసనసభ్యులు, ఒక కార్యకర్తలు, వారు మాత్రం ఈ రాష్ట్రంలో పంచభూతాలు పంచుతున్నట్టు తినేస్తున్నారండి. ఓ పక్క ఇసుక, ఓ పక్క మట్టి, ఓ పక్క నీరు, ఓ పక్క పవర్ అండ్ అగ్గి, బొగ్గు, ఇంకా అది ఇది దొరకట్లేదు అనుకుంటున్నాం. ఆయన వచ్చి వాళ్ళు ఇది చెప్తున్నాడు, వీళ్ళు రాక్షసులు. నువ్వు రాక్షసుడు, మీది రాక్షసు పరిపాలన.
మీరు ప్రజాకరణ పరిపాలన చేస్తున్నారు. మీరు వచ్చి ఫ్యాక్టరీస్టులు రాజకీయాలు చేస్తూ ఈ రాష్ట్రంలో హత్య రాజకీయాన్ని ప్రోత్సహిస్తూ ఇవాళ కూడా ఎవరైనా సరే వస్తే వాళ్ళు అక్రమైన కేసులు పెడుతూ ఇవాళ ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకండి ఈ చిన్న ఇది ఎంతెందుకు మన పక్కన నందిగాంలో మొన్న ఇవాళ వచ్చి మా కార్యకర్తల్ని అప్పుడు అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టే పరిస్థితి. చిన్న పెద్ద అనలేదు. ఈ రకమైన కార్యక్రమాలు చేస్తూ ఈ రాష్ట్రాలు అధోగతి పాల్పట్టిస్తున్న నేపథ్యం చంద్రబాబు నాయుడు గారు భాష ఒక్కరికే వచ్చనుకుంటే పొరపాటు. భాష అందరికీ వచ్చు, భాష మీద పట్టు అందరికీ ఉంది, వాస్తవాలు అందరికీ తెలుసు, చరిత్రలు అందరికీ తెలుసు. దయచేసి వాస్తవాలు రండి. మీకు ఇచ్చే 5 సంవత్సరాల కాల పరిమితిని కాల పరిమితిని సద్వినియోగం చేసి ప్రజా ఇంపుగా పరిపాలన చేయండి, ప్రజా గంటగా పరిపాలన చేయకండి. ఎవరి మీద వేలు చూపెడితే 4 వేలు మనం చూపెడతాయి. ఒకవేళ చూపెడితే 4 వేలు మనం చూపెడుతున్నాయి, అది గుర్తుంచుకోండి. హత్య రాజకీయాలు, ఫ్యాక్షన్ రాజకీయాలు అంటూ మాట్లాడుతున్నారు. ఇంకో చిన్న విషయాన్ని మీరు చెప్తాం. మన చంద్రబాబు నాయుడు చెప్పిన మాట, వైజాగ్ లో ఆయన ప్రస్థానం చెప్తారు, పులివెందుల నుంచి 30 మంది కూడా తీసుకొచ్చారండి. దీనికి ఆయన పర్సనల్ బాడీగార్డ్ పెట్టుకుంటే ఎవరైనా ఏజెన్సీ బాడీగార్డ్ పెట్టుకోమంటే పర్సనల్ బాడీగార్డ్ నీ పోలీస్ వ్యవస్థ ఉందో అందరికీ నమ్మకం ఉంది కదా. పోలీస్ వ్యవస్థ నమ్ముకుంటే ఈ వాదన ఎందుకు? వ్యవస్థ మీద నమ్మకం లేదు కాబట్టి ప్రైవేట్ గార్డులు పెట్టుకున్నారు. వాళ్ళు వస్తే వాళ్ళ వెహికల్స్ ఆపేసి అసలు సెక్యూరిటీ వెహికల్లో వస్తుంటే, అఫీషియల్ వెహికల్లో వస్తుంటే ఆ వెహికల్ ఆపి వాళ్ళందరినీ బస్సు ఎక్కించి ఒక 50 కిలోమీటర్ల దూరం తీసుకుపోయి అక్కడ రాత్రి 9 వరకు 8 వరకు ఉంచి ఆ తర్వాత అక్కడి నుంచి నడిచేయమని చెప్పారు. ఎంతగా అంత పరిపాలన, ఎంత ప్రజాస్వామ్యం ఉంది రాష్ట్రంలో చూడమని కోరుతున్నాను. ఈ ధర్మం అది ఒక ప్రత్యక్ష నాయకుడిగా ప్రైవేట్ సెక్యూరిటీని అతను రక్షగా వచ్చిన మా వలయాన్ని 40-50 కిలోమీటర్ల దూరం పోలీస్ స్టేషన్ 50 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి అక్కడి నుంచి బయటికి పంపిస్తారా? ఎలాగెత్తారా అక్కడి నుంచి? ఏమనుకుంటున్నారు మీ ఉద్దేశంలోనూ? ఇదే ప్రజాస్వామ్య పరిపాలన. మీరే నీతి చెప్తుంది. ప్రజలకు వచ్చి ఎంతో అమ్మమ్మ విశాఖపట్నాన్ని వచ్చి అంటే నిజమే కాదు, ప్రజలంతా ఏమనుకుంటారు, అమ్మ నిజమే కావాలా అనుకుంటారు. శాంతియుతంగా శాంతియుత ర్యాలీని చేసుకుంటామని పదే కాదు ఇది కాదు ఇంకో దగ్గర చేసుకోండి చెప్పండి. లేదు రాష్ట్రమంతా ఇస్తున్నాం కదండి, ఇక్కడ ఒక దగ్గర ఏముంది, ఈ రోజుకి ఇక్కడ ఆపండి అని చెప్పండి. చెప్పారా మీరు? రాష్ట్రమంతా మీరు అరెస్ట్ చేశారే, హౌస్ అరెస్ట్ చేశారే, ప్రతి చిన్న కార్యకర్తలు పోలీసులు పెట్టారే, పెడితే అయిపోతుంది అనుకుంటున్నారా? అలాగే జరిగింది ఆ రోజు. ఏదైనప్పటికీ ఈ రాష్ట్రంలో ఏదైతే ప్రత్యేకమైన అంశం ఏదైతే ఉందో, ఈ రాష్ట్రానికి సంజీవని ఏదైతే తలిచారో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తలిచారో, వైఎస్ఆర్సీపీ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని అది తెచ్చే వరకు, అది సాధించే వరకు ఈ పోరాటం ఆగదు. చంద్రబాబు నాయుడు ఎన్ని కుయుక్తులు వేసుకున్నా, ఎంత అంతరాన్ని పోలీస్ యంత్రాంగం అంతరాలు ప్రయత్నం చేసినా, ఎంత అరాచకాలు సృష్టించినా, ఎంత ఇబ్బందులు పెట్టినా ఇది మాత్రం ఆగదు. ఈ పోరాటం కొనసాగుతుందని మనం చేస్తున్నాం.